హలో గైస్! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో ఒక అరేలో ఎలిమెంట్‌ని ఎలా సెట్ చేయాలో చూద్దాం. దీనికోసం నేనిక్కడ 2 మెథడ్స్ అనేవి యూజ్ చేయబోతున్నాననమాట. ఫస్ట్ మెథడ్ వచ్చేసి లీనియర్ సెర్చ్ మెథడ్ అండ్ సెకండ్ మెథడ్ వచ్చేసి బైనరీ సెర్చ్ మెథడ్. ఫస్ట్ లీనియర్ సెర్చ్ మెథడ్ గురించి డిస్కస్ చేసుకుందాం. నాకిక్కడ ఒక అరే అనేది ఉందనమాట. ఈ అరేలో నాకు 7 ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి. 5, 6, 8, 3, 1, 4, 2. నాకిక్కడ 7 ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడేంటి అంటే ఈ ప్రతి ఒక్క అర్రే ఎలిమెంట్‌కి ఒక ఇండెక్స్ వాల్యూ అనేది ఉంటుందన్నమాట. ఈ ఇండెక్స్ వాల్యూ 0తో స్టార్ట్ అవుతుందంటే, మన అర్రేలోని ఫస్ట్ ఎలిమెంట్ 0థ్ ఇండెక్స్‌లో సేవ్ అవుతుంది. సెకండ్ ఎలిమెంట్ ఫస్ట్ ఇండెక్స్‌లో సేవ్ అయితుంది. అలా ప్రతి ఒక్క ఎలిమెంట్ అనేది సేవ్ అవుతూ వెళ్ళిపోతుందన్నమాట. ఈ లీనియర్ సెర్చ్ మెథడ్ ఏం చేస్తుంది అంటే, ఇఫ్ మనం ఒక టార్గెటెడ్ వాల్యూ నేనిక్కడ టార్గెట్ వాల్యూ 4 అనే వాల్యూని సెట్ చేయాలనుకుంటున్నా. అప్పుడు ఏం చేస్తుంది అంటే, ఈ లీనియర్ సెర్చ్ ఆల్గోరిథం ఫస్ట్ 0థ్ ఇండెక్స్‌లో మన టార్గెట్ వాల్యూ ఉందా? లేదా? అని చెక్ చేస్తుంది. ఆ ఫస్ట్ ఇండెక్స్‌లో 0థ్ ఇండెక్స్‌లో గనుక లేనట్టయితే అది అది సో, నెక్స్ట్ ఇండెక్స్ వాల్యూని చెక్ చేస్తుంది. అలా మనకి ఎలిమెంట్ దొరికేంత వరకు ప్రతి ఒక్క ఎలిమెంట్‌ని సెర్చ్ చేస్తూ వెళ్తుందనమాట. సింపుల్‌గా చెప్పాలంటే మనకి ఎలిమెంట్ దొరికే వరకి ఇది లైన్‌గా ప్రతి ఒక్క ఎలిమెంట్‌ని సెర్చ్ చేసుకుంటూ మన దానికి ఆ ఎలిమెంట్ దొరికేంత వరకు సెర్చ్ చేస్తుంది. ఇఫ్ ఒకవేళ ఆ ఎలిమెంట్ అనేది ఆ అరేలో లేదనుకోండి, చివరి వరకు సెర్చ్ చేసి మనకి ఆ ఎలిమెంట్ ఇక్కడ ప్రెజెంట్ లేదు అని చెప్పి చెప్తుందనమాట. ఇప్పుడు ఇక్కడ మనకిక్కడ 7 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి, మన ఎలిమెంట్ దొరికే వరకి మనకి ఇప్పుడు నెక్స్ట్ ఇండెక్స్‌కి సెర్చ్ చేస్తూ వెళ్తుంది. అదే ఒక 1,00,000 ఎలిమెంట్స్ ఉంటే ఏమవుతుంది అంటే, 1,00,000 మనం లాస్ట్ వాల్యూని గనక 1,00,000 ఇండెక్స్ వాల్యూ ఉన్న వాల్యూని గనక మనం సెర్చ్ చేసినట్టయితే 1,00,000 టైమ్స్ ప్రతి ఒక్క ఎలిమెంట్‌ని సెర్చ్ చేసుకుంటూ చివరి దాకా వెళ్తుందనమాట. ఇదే లీనియర్ సెర్చ్ సెర్చ్ ఆల్గోరిథం అనమాట. ఈ లీనియర్ సెర్చ్ ఆల్గోరిథం ఏంటి అంటే హ్యూజ్ లైక్ 1,00,000 రికార్డ్స్ కానీ, 2,00,000 రికార్డ్స్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు చాలా టైం తీసుకుంటదనమాట. ఇఫ్ మనకు ఒకవేళ ఫస్ట్ వాల్యూస్ లైక్ ఇప్పుడు 0థ్ ఇండెక్స్‌లో ఉన్న వాల్యూ రావాలి అంటే వితిన్ 1 స్టెప్‌లో ఇది క్లియర్ అయిపోతది. అదే 1,00,000 ఇండెక్స్ వాల్యూలో ఉండే వాల్యూ గనుక మనం సెర్చ్ చేసినట్టయితే అది 1,00,000 స్టెప్స్ రొటేట్ అయ్యి మనకి 1,00,000 ఇండెక్స్ వాల్యూ దగ్గర మీరు సెర్చ్ చేసే ఎలిమెంట్ ఉంది అని చెప్పి మనకి ఆ ఇండెక్స్ వాల్యూని ఇస్తుందనమాట. ఇదే ఆల్గోరిథంని నేను మీకు జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, ఇప్పుడు నా దగ్గర ఒక అరే అనేది ఉందనమాట. అండ్ నేను 4 అనే ఒక వాల్యూని సెట్ చేయాలనుకుంటున్నా. నేనిప్పుడు నేనొక ఆహ్, దీనికోసం నేనొక మెథడ్ అనేది రాస్తా. సో, పబ్లిక్ అండ్ నేనొక స్టాటిక్ మెథడ్ అండ్ దాని రిటర్న్ టైప్ ఇంట్ ఉండాలి. లీనియర్ సెర్చ్ అండ్ ఇక్కడ నేను 2 ఆర్గ్యుమెంట్స్‌ని పాస్ చేయాలి. ఒకటి మనం ఏ అరేలో అయితే ఎలిమెంట్ ఫైండ్ ఔట్ చేయాలో ఆ అరే అండ్ టార్గెట్ వాల్యూ. మనకి ఏ వాల్యూని మనం సెర్చ్ చేయాలనుకుంటున్నామో ఆ వాల్యూ. అండ్ నాకు ఆ రిటర్న్ టైప్ షుడ్ బి -1 అండ్ ఆ ఎలిమెంట్ గనక దొరకనట్టయితే నాకు -1 అనేది రిటర్న్ అవ్వాలి. ఇప్పుడు ఆ ఎలిమెంట్ ఉందో లేదో చెక్ చేయడానికి నేనిక్కడ ఒక ఫర్ లూప్ రాస్తా. ఫర్ ఇంట్ i ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ i షుడ్ బి లెస్ థాన్ arr డాట్ లెంగ్త్. ఆ అరేలోని ఎలిమెంట్స్ యొక్క లాస్ట్ ఎలిమెంట్ వరకే సెర్చ్ చేయాలి. మనం ఆ లాస్ట్ ఎలిమెంట్ వరకే సెర్చ్ చేయాలని చెప్పి మనం ఏఆర్ఆర్ డాట్ లెంగ్త్ ఇచ్చామనమాట. ఇఫ్ ఏఆర్ఆర్ డాట్ లెంగ్త్ గనుక ఇవ్వకపోతే ఏమైతదంటే అరే బౌండ్ అరేలో ఉన్న ఎలిమెంట్స్ కంటే బయటికెళ్ళిపోతుందనమాట. మనకి ఔట్ ఆఫ్ ఇండెక్స్ ఎర్రర్ అనేది వస్తుంది. దానికోసం మనం ఇక్కడ ఏఆర్ఆర్ డాట్ లెంగ్త్ ఆ లాస్ట్ ఎలిమెంట్ యొక్క లెంగ్త్ వాల్యూ ఎంతుందో అక్కడి దాకే మనకి సెర్చ్ చేయాలి అని చెప్పి మనం ఈ కోడ్ రాస్తున్నామనమాట. ఇన్ ప్లస్ ప్లస్. ఇఫ్ ARR I ఈస్ ఈక్వల్స్ టు టార్గెట్ వాల్యూ ఒకవేళ మనం సెట్ చేసిన ఇండెక్స్‌లో ఉన్న వాల్యూ టార్గెట్‌కి గనుక మ్యాచ్ అయినట్టయితే మనం ఏం చేయాలి? ఆ యొక్క ఇండెక్స్‌ని రిటర్న్ చేయాలి. ఐ. ఇక్కడ ఏఆర్ఆర్ ఆఫ్ ఐ అంటే ఏంటి? ఐ ఈస్ ద ఇండెక్స్ వాల్యూ అన్నమాట. ఏఆర్ఆర్ ఆఫ్ ఐ. మనకి ఇండెక్స్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. మీకు దీంట్లో సింపుల్‌గా అర్థం కావడానికి నేనేం చేస్తా అంటే నేను ఇక్కడ ఒక సింపుల్ ఒక ప్రింట్ స్టేట్మెంట్ తీసుకొని నేను ఒక చిన్న స్టేట్మెంట్ రాస్తా. సో, సెర్చింగ్ ఫర్ ఎలిమెంట్ అట్ ఇండెక్స్ ఇండెక్స్ వాల్యూ నేను ఇక్కడ ఇచ్చా ఐ.
అండ్ నేనంటే ఇఫ్ ఒకవేళ దొరికినట్టయితే ఎలిమెంట్ ఫౌండ్ అట్ ఇండెక్స్ ఐ అండ్ ఒకవేళ సో నాకు దొరకలేదు, సో సిస్ అవుట్ దొరకకపోతే ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అట్ ఇండెక్స్ ఐ. సో ఇప్పుడు నేను కనుక ఈ ప్రోగ్రామ్ కనుక నేను మీకు రన్ చేసి చూపిస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది అసలు ఈ లీనియర్ మెథడ్ ఎలా రన్ అవుతుంది ఈ ఫర్ లూప్లో అని. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే లైక్ లీనియర్ సెర్చ్ ఇంట్ అరే అండ్ టార్గెట్ వాల్యూ. సో నేను ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నా. సో మీరు కనుక ఎప్పుడు చూసినట్టయితే సో ఫస్ట్ సెర్చింగ్ ఫర్ ఎలిమెంట్ అట్ ఇండెక్స్ 0. సో ఫస్ట్ 0 ఇండెక్స్, సో 0 ఇండెక్స్ దగ్గర ఏముంది 5 ఉంది, సో టార్గెట్ వాల్యూ కాదు. అండ్ నెక్స్ట్ ఇండెక్స్ వాల్యూ 1, సో 1 దగ్గర వెతికింది, సో 1 దగ్గర 6 ఉంది, సో ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అట్ ఇండెక్స్ 1. అండ్ నెక్స్ట్ సెర్చింగ్ ఫర్ ఎలిమెంట్ అట్ ఇండెక్స్ 2, సో 2 ఇండెక్స్ దగ్గర సెర్చ్ చేసింది, 2 ఇండెక్స్ దగ్గర ఏముంది మనకి 8 ఉంది, సో ఇక్కడ 2 దగ్గర కూడా దొరకలేదు. అండ్ నెక్స్ట్ ఏం చేసింది, సో ఇండెక్స్ వాల్యూ, సో ఎలిమెంట్ సెర్చింగ్ ఫర్ ఇండెక్స్ వాల్యూ అట్ 3, సో 3 దగ్గర చెక్ చేసింది, 3 దగ్గర కూడా దొరకలేదు. అండ్ 4, సో సెర్చింగ్ ఫర్ ఇండెక్స్ 4 దగ్గర కూడా చెక్ చేసింది, 4 దగ్గర కూడా దొరకలేదు. అండ్ ఫైనలీ ఇండెక్స్ 5 దగ్గర సెర్చ్ చేసింది, సో ఇండెక్స్ 5 దగ్గర చెక్ చేసినప్పుడు ఏంటి 4 అనే ఎలిమెంట్ వచ్చేసింది అనమాట. సో అప్పుడు ఏం చేసింది, సో దానికి ఫైనల్ ఎలిమెంట్ అనేది దొరికింది. సో ఇక్కడ మీరు కనుక చూసినట్టయితే ఎలిమెంట్ దొరికి, సో ఇండెక్స్ వాల్యూ 5 దగ్గర దొరికేంత వరకు ఇది ఇన్ని స్టెప్స్ అనేది ఫాలో అయింది అనమాట. సో 0 దగ్గర చెక్ చేసింది దొరకలేదు, 1 దగ్గర చెక్ చేసింది దొరకలేదు, 2 దగ్గర సెర్చ్ చేసింది దొరకలేదు, 3 దగ్గర సెర్చ్ చేసింది దొరకలేదు, అండ్ అట్ లాస్ట్లీ అండ్ 5 దగ్గర వాల్యూ దొరికింది. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే ఈ 4 వాల్యూని నేను ఇక్కడ సెకండ్ ఇండెక్స్ దగ్గరనే పెట్టేస్తా. ఇప్పుడు ఏమవుతుంది, సో సెకండ్ వాల్యూ దగ్గర పెట్టేస్తాను. నేను ఇప్పుడు దీన్ని రన్ చేసిన అనుకోండి, సో నాకు ఇక్కడ ఓన్లీ మీరు కనుక ఇక్కడ చూసినట్టయితే నాకు ఓన్లీ 2 స్టెప్స్ తీసుకున్నాను. సో ఫస్ట్ 0 దగ్గర దొరకలేదు, సో ఇప్పుడు ఏం చేసి సెకండ్ దగ్గరికి వెళ్ళలేదు, సో ఫస్ట్ ఇండెక్స్ దగ్గరికి వెళ్ళింది. ఫస్ట్ ఇండెక్స్ దగ్గరికి వెళ్ళిన వెంటనే 4 దొరికేసరికి మనకి ఆ ఇండెక్స్ వాల్యూ రిటర్న్ చేసింది అనమాట. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో నేను మీకు బైనరీ సెర్చ్ యొక్క ఆల్గోరిథం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నా దగ్గర ఇప్పుడు ఒక అరే అనేది ఉందన్నమాట. ఈ అరేలో 7 ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి. 5, 6, 8, 3, 3, 1, 4, 2 అని నా దగ్గర 7 ఎలిమెంట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క ఎలిమెంట్కి ఒక ఇండెక్స్ వాల్యూ అనేది ఉంటుంది. బైనరీ సెర్చ్లో ఏం చేస్తుంది అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ అండ్ రైట్ సైడ్లో ఉన్న లాస్ట్ ఎలిమెంట్ యాడ్ చేసి మనకు ఒక మిడ్ వాల్యూ, ఒక యావరేజ్ వాల్యూ అనేది తీసుకొస్తుంది అనమాట. ఈ యావరేజ్ వాల్యూ మనకి అరే యొక్క మనకి మిడ్ వాల్యూ ఇండికేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా అరేలో ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేసి 0th ఇండెక్స్ లో ఉంది, లాస్ట్ ఎలిమెంట్ వచ్చేసి 6th ఇండెక్స్ లో ఉంది. సో 0 + 6/2 చేస్తే మనకి 3 అనే వాల్యూ వస్తుంది. ఈ 3 వాల్యూ ఎక్కడ ఉంది, సో మనకి ఈ 3 వాల్యూలో 3 అనే ఒక ఎలిమెంట్ అనేది ఉంది. సో ఫస్ట్ ఏం చేస్తుంది అంటే ఈ అల్గోరిథం మనం సెర్చ్ చేసే ఎలిమెంట్ ఈ థర్డ్ ఇండెక్స్ లో ఉందా లేదా చెక్ చేస్తుంది. ఇఫ్ ఒకవేళ ఉన్నట్టయితే మనకి థర్డ్ ఇండెక్స్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఇఫ్ ఒకవేళ మనకి మిడ్ వాల్యూలో కనుక దొరికినట్టయితే ఈ ఫస్ట్ హాఫ్ లో చెక్ చేస్తుంది. సో ఫస్ట్ హాఫ్ లో చెక్ చేస్తుంది ఎలిమెంట్ అనేది ఉందా లేదా అని. సో ఫస్ట్ హాఫ్ లో లేదు అంటే సెకండ్ రైట్ సైడ్ హాఫ్ లోకి వస్తుంది. సో రైట్ సైడ్ హాఫ్ లో నేను సెర్చ్ చేసిన ఎలిమెంట్ అయితే ఉంది. సో ఫస్ట్ హాఫ్ ని ఫస్ట్ స్టెప్ లోనే ఇగ్నోర్ చేస్తుంది. సో సెకండ్ హాఫ్ పార్ట్ లో సెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈ సెకండ్ హాఫ్ పార్ట్ లోకి వచ్చిన తర్వాత ఏం చేస్తుంది అంటే మళ్ళీ ఈ సెకండ్ హాఫ్ పార్ట్ లో ఉన్న ఫస్ట్ ఇండెక్స్ అండ్ ద లాస్ట్ ఇండెక్స్ ని యాడ్ చేసి దాని యావరేజ్ ని తీసుకొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ సెకండ్ హాఫ్ లో నాకు 4th ఇండెక్స్ ఫస్ట్ ఉంది అండ్ 6th ఇండెక్స్ లాస్ట్ లో ఉంది. సో 4 + 6 ని యాడ్ చేసి బై 2 చేసింది. సో ఇలా చేసినప్పుడు ఏమవుతుంది, మనకి ఒక మిడ్ వాల్యూ అనేది వస్తుంది అనమాట. సో ఈ మిడ్ వాల్యూలో మనం సెర్చ్ చేస్తున్న ఎలిమెంట్ ఉందా లేదా అని చెక్ చేస్తుంది. సో నేను సెర్చ్ చేస్తున్న టార్గెట్ 4 అనేది మిడ్ వాల్యూలో ఉంది. సో ఇది ఆ వాల్యూని అనేది కనిపెట్టి, సో మనం సెర్చ్ చేస్తున్న ఎలిమెంట్ అనేది 5th ఇండెక్స్ లో ఉంది కాబట్టి సో 5th ఇండెక్స్ లో ఉంది అని చెప్పి మనకి రిటర్న్ చేస్తుంది. ఇది ఎంత ఎఫెక్టివ్ గా వర్క్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక ఫ్లిప్కార్ట్ ఆర్ అమెజాన్ ఈ కామర్స్ వెబ్సైట్స్ ఉన్నాయి. సో నా దగ్గర ఇప్పుడు ఒక అరే నా దగ్గర ఇప్పుడు అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో చాలా ప్రోడక్ట్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh రికార్డ్స్ అనేవి ఉన్నాయి అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh ప్రోడక్ట్స్ ఉన్నాయి. దీంట్లో నేను సెర్చ్ చేస్తున్నా, సో నేను దీంట్లో ఒక ప్రోడక్ట్ ని సెర్చ్ చేస్తున్నా.
సో ఇప్పుడేమైంది, అదే మనము లీనియర్ సెర్చ్ ద్వారా మనం ప్రోడక్ట్‌ని సెర్చ్ చేయాలనుకున్నాం అనుకోండి. లీనియర్ సెర్చ్ ఏం చేస్తుంది? ప్రతి ఒక్క ఎలిమెంట్‌ని చెక్ చేసుకుంటూ ముందుకొస్తుంది. సో ఇప్పుడు నేను సెర్చ్ చేసిన ఎలిమెంట్ లాస్ట్ ఇండెక్స్‌లో ఉందనుకోండి. సో ఇలా ప్రతి ఒక్క స్టెప్ ఇట్లా మూవ్ అవుతూ అది లాస్ట్ మనం సెర్చ్ చేసిన ఎలిమెంట్ ఉంది అని సెర్చ్ చేయడానికి 1,00,000 టైమ్స్ 1,00,000 స్టెప్స్ అనేవి కంటిన్యూ చేస్తూ రావాలి. సో దీనివల్ల చాలా టైం అనేది చాలా టైం పడుతుందన్నమాట. సో మన సాఫ్ట్‌వేర్స్ ఏదైనా గాని మనం యూజర్‌కి ఫాస్ట్‌గా, యూజర్‌కి చాలా ఫాస్ట్‌గా రెస్పాన్స్ ఇచ్చేలా మనం డిజైన్ చేయడం ఒక డెవలపర్ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ. సో ఇప్పుడు ఈ లీనియర్ సెర్చ్ వల్ల ఏమైంది? మనం లాస్ట్‌లో ఉన్న ఎలిమెంట్ సెర్చ్ చేయడానికి 1,00,000 స్టెప్స్ అనేది రొటేట్ అవుతుంది. సో అదే మనము ఇప్పుడు ఒకవేళ బైనరీ సెర్చ్ యూజ్ చేస్తాము అనుకోండి. ఇప్పుడు 1,00,000 రికార్డ్స్ ఉన్నాయి. సో ఈ బైనరీ సెర్చ్ ఏం చేస్తుంది? ఫస్ట్ ఇండెక్స్ వాల్యూని మనకి మిడ్ వాల్యూని కనిపెడుతుంది. సో మిడ్ వాల్యూ మనకి 50,000లో ఉందనుకోండి. 50,000లో ఉంటే ఫస్ట్ హాఫ్ లో ఉందా లేదా అని చెక్ చేస్తుంది మిడ్ వాల్యూ కనిపెట్టిన తర్వాత. సో ఫస్ట్ హాఫ్ లో లేదనుకోండి, సెకండ్ హాఫ్ వస్తుంది. సో ఫస్ట్ హాఫ్ ని మొత్తం ఫస్ట్ స్టెప్ లోనే ఇగ్నోర్ చేస్తుంది. సో సెకండ్ స్టెప్ లో వెతకడం స్టార్ట్ చేస్తుంది. ఈ సెకండ్ స్టెప్ లో మనకి 50,000 రికార్డ్స్ ఉన్నాయి. ఈ 50,000 రికార్డ్స్ కి మళ్ళీ ఒక సెంటర్ పాయింట్ కనిపెడుతుంది. ఒక మిడ్ వాల్యూని కనిపెట్టి ఈ మిడ్ వాల్యూ ఫస్ట్ హాఫ్ లో చెక్ చేస్తుంది. సో ఫస్ట్ హాఫ్ లో మనకు లేదనుకోండి, ఇంకొక 25,000 వాల్యూస్, ఇంకొక 25,000 ఎలిమెంట్స్ మనకు పోయినాయి. సో మనం ఇంకా సెర్చ్ చేయాల్సింది ఇంకొక 25,000 ఎలిమెంట్స్. సో ఇలా మళ్ళీ ఒక మిడ్ వాల్యూ కనిపెట్టి ఇలా ప్రతి ఒక్కసారి హాఫ్ ఆఫ్ ఎలిమెంట్స్ ని ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్తుంది. దీనివల్ల ఏమైంది? ఫస్ట్ టూ స్టెప్స్ లోనే మనము 75,000 రికార్డ్స్ అనేది సెర్చ్ చేసాం అనమాట. సో అదే మనకి లీనియర్ సెర్చ్ లో అయితే 75,000 టైమ్స్ పడుతుంది. బట్ బైనరీ సెర్చ్ లో మనం విదిన్ 2 స్టెప్స్ లో 75,000 రికార్డ్స్ ని సెర్చ్ చేసి ఇగ్నోర్ చేసింది. సో బైనరీ సెర్చ్ చాలా ఎఫెక్టివ్ గా వర్క్ అవుతుంది అనడానికి ఇది ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ అన్నమాట. సో నేను మీకు ఇప్పుడు ఒక జావా కోడ్ రాసి నేను మీకు ఈ బైనరీ సెర్చ్ యొక్క ఆల్గోరిథం ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఇక్కడ ఒక బైనరీ సెర్చ్ మెథడ్ కూడా క్రియేట్ చేయబోతున్నా. ఎక్కడైతే లీనియర్ సెర్చ్ మెథడ్ క్రియేట్ చేశానో అదే క్లాస్ లో నేను ఒక బైనరీ సెర్చ్ మెథడ్ ని కూడా క్రియేట్ చేస్తాను. సో పబ్లిక్ స్టాటిక్ ఇంట్ బైనరీ సెర్చ్ అండ్ ఆర్గ్యుమెంట్స్ వచ్చేసి నాకు ఒక అరేని అండ్ అలాగే ఒక టార్గెట్ వాల్యూని తీసుకోవాలి. అండ్ ఇట్ షుడ్ రిటర్న్ -1. ఒకవేళ ఎలిమెంట్ కనుక దొరకకపోతే -1 అని రిటర్న్ చేయాలి. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తా అంటే ఒక ఫస్ట్ నేను లెఫ్ట్ మోస్ట్ ఇండెక్స్ అదే లాస్ట్ ఇండెక్స్ ని తీసుకుంటా. సో ఫస్ట్ ఇంట్ లెఫ్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 0, ఎందుకంటే ఫస్ట్ ఇండెక్స్ ఆల్వేస్ 0తో స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను 0 తీసుకున్నా. సో ఇంట్ రైట్ ఇండెక్స్ వచ్చేసి అరే ఎలిమెంట్ లో లాస్ట్ ఎలిమెంట్ కావాలి నాకు. సో దానికోసం నేను ఏంటంటే ఏఆర్ఆర్ డాట్ లెంత్ -1. ఇక్కడ -1 అనేది ఎందుకు అంటే ఏఆర్ఆర్ డాట్ లెంత్ చేస్తే మనకి ఎంటైర్ ఈ ఎలిమెంట్ యొక్క నాకు ఒక అరేలోని మొత్తం ఈ ఎలిమెంట్ యొక్క లెంత్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 7 ఎలిమెంట్స్ ఉన్నాయి. కానీ నాకు ఈ లాస్ట్ ఇండెక్స్ యొక్క లాస్ట్ ఎలిమెంట్ వాల్యూ యొక్క ఇండెక్స్ వాల్యూ 6 ఉంటుంది. ఎందుకంటే మనకి 0తో ఇండెక్స్ వాల్యూ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి 6 వస్తుంది. సో దానికోసం నేను ఇక్కడ -1 అని తీసుకున్నా. ఇప్పుడు ఏం చేస్తా అంటే ఒక వైల్ లూప్ తీసుకుంటా. సో వైల్ లెఫ్ట్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు రైట్ అంటే ఏంటి? సో మనకి లెఫ్ట్ సైడ్ ఉండే వాల్యూ ఎప్పుడు రైట్ వాల్యూ కంటే తక్కువ ఉన్నప్పుడు మాత్రమే. సో ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ ఇండెక్స్ వాల్యూ ఎప్పుడైనా సరే ఈ లాస్ట్ ఇండెక్స్ వాల్యూ కంటే తక్కువ ఉండాలి. సో ఇలా ఉన్నప్పుడు మాత్రమే ఈ కోడ్ అనేది వర్క్ అవ్వాలి అని చెప్పి నేను ఒక వైల్ లూప్ అనేది రాశాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను మిడ్ వాల్యూ కనుక్కుంటా. సో ఇంట్ మిడ్ ఈజ్ ఈక్వల్స్ టు సో లెఫ్ట్ ప్లస్ రైట్ బై 2 అండ్ నేను ఇప్పుడు ఒకవేళ ఇఫ్ ARR of mid is double equals to target return mid. సో నేను సెట్ చేస్తున్న ఎలిమెంట్ ఆ మిడ్ వాల్యూకి కనుక ఈక్వల్ అయినట్టయితే సో నాకు ఆ ఇండెక్స్ వాల్యూ రిటర్న్ అవ్వాలి అని చెప్పి నేను రాస్తాను అనమాట. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే నేను ఒక ప్రింట్ స్టేట్మెంట్ కూడా రాస్తాను. సో ఎలిమెంట్ ఫౌండ్ అట్ ఇండెక్స్ మిడ్ అండ్ ఇఫ్ ఒకవేళ
ఒకవేళ ఎల్స్ ఈఫ్ ఒకవేళ ఆ మిడ్ వాల్యూ దగ్గర నాకు వాల్యూ దొరకకపోతే అప్పుడు ఏం చేయాలి? సో ఏఆర్ఆర్ ఆఫ్ మిడ్ ఈస్ లెస్ దాన్ టార్గెట్. సో టార్గెట్ కంటే తక్కువ ఉంటే సో లెఫ్ట్ ఈజ్ ఈక్వల్స్ టు మిడ్. ఓకే, మిడ్. సో ఇప్పుడు ఏం చేస్తారు? లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు మిడ్ ప్లస్ 1 అండ్ ఇఫ్ ఎల్స్ ఒకవేళ లేకపోతే రైట్ ఈజ్ ఈక్వల్స్ టు మిడ్ -1. సో నా ఈ బైనరీ సెర్చ్ కోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను ఇక్కడ లాస్ట్ లో ఇంకొక స్టేట్మెంట్ రాస్తా అండ్ సిస్ అవుట్. సో ఎలిమెంట్ నాట్ ఫౌండ్, ఎలిమెంట్ నాట్ ఫౌండ్. అండ్ బైనరీ సెర్చ్ ఎప్పుడైనా రన్ చేసే ముందు మనం ఇంకొకటి ఏంటి చూడాలి అంటే మన అరే అనేది సార్ట్ అయి ఉండాలన్నమాట. సో నేను అరేని సార్ట్ చేయడానికి ఇక్కడ సింపుల్ గా arr డాట్ సార్ట్, సారీ మనం అరే ప్యాకేజ్ కొని అరేస్ డాట్ సార్ట్ అండ్ అరేని పాస్ చేయాలన్నమాట. మనం ఈ సార్ట్ మెథడ్ వచ్చేసి మనకి యూటిల్స్ డాట్ అరేస్ ప్యాకేజ్ లో ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను ఈ అరేని ప్రింట్ చేస్తాను. సో సిస్ అవుట్ అండ్ ఈ అరేని మనకు ఆబ్జెక్ట్ గా ఉంది. సో మనం స్ట్రింగ్ యూస్ చేస్తే మనము ఒక లిస్ట్ లాగా ప్రింట్ అవుట్ చేయొచ్చు అనమాట. సో ప్రింట్ చేయొచ్చు. సో నేను ఇప్పుడు కనుక ఈ కోడ్ ని రన్ చేస్తే సో ఇక్కడ 0 1 2 3 4 5 6 7 8. సో ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ ఈ లీనియర్ సెర్చ్ మెథడ్ ని తీసేస్తా. నేను ఇప్పుడు కనుక రన్ చేస్తే సో నా అరే అనేది ఇక్కడ సార్ట్ అయ్యి వచ్చేసింది అనమాట. సో 1 2 3 4 5 6 7 8 అని సార్ట్ అయ్యి వచ్చేసింది. సో నేను ఇప్పుడు బైనరీ సెర్చ్ రన్ చేసి చూసాను. సో బైనరీ సెర్చ్ ఇంట్ అరే అండ్ టార్గెట్ వాల్యూని పాస్ చేస్తున్నా. సో నేను కనుక ఇప్పుడు రన్ చేస్తే సో ఎలిమెంట్ ఫౌండ్ అట్ ఇండెక్స్ నంబర్ 5. సో నేను 6 ని సెర్చ్ చేసా. అది ఎక్కడ? సో మనకి ఇక్కడ సార్ట్ అయిన అరే ఉంది. సో ఇక్కడ 0 1 2 3 4 అండ్ 5. సో 5th ఇండెక్స్ లో మనకి ఎలిమెంట్ దొరికింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 1 అనే ఎలిమెంట్ ని సెర్చ్ చేయాలనుకుంటున్నాను. సో 1 అనే ఎలిమెంట్ ని సెర్చ్ చేసి నేను ఇక్కడ రన్ చేస్తే నాకు ఇక్కడ నాకు ఇక్కడ 0 ఇండెక్స్ దగ్గర ఎలిమెంట్ అనేది దొరికింది. సో ఇక్కడ సార్ట్ అయిన అరేలో మనకి ఇక్కడ 1 అనే ఎలిమెంట్ ఉందన్నమాట. సో ఇలా రన్ అవుతుంది అనమాట. సో బైనరీ సెర్చ్ రన్ చేసేటప్పుడు ఎప్పుడైనా మనం అరేని సార్ట్ చేసి మనము ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది ప్రోగ్రామ్. సో నేను ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తా అంటే ఎలిమెంట్ నెంబర్ 2, సో టార్గెట్ 2 ని సెర్చ్ చేస్తా. ఇప్పుడు ఏమైతుంది? సో టార్గెట్ 2 ని సెర్చ్ చేసినప్పుడు సో ఇండెక్స్ ఫౌండ్ అట్ 0. సో ఎలిమెంట్ ఫౌండ్ అట్ ఇండెక్స్ 1. సో ఫస్ట్ ఇండెక్స్ దగ్గర, సో ఇండెక్స్ 0 1 ఫస్ట్ ఇండెక్స్ దగ్గర వచ్చిందని చూపిస్తుంది కదా. సో ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుందో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసాను. సో నేను ఇక్కడ ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాస్తా. సో ఇక్కడ ఏంటి అంటే ఏఆర్ఆర్ ఆఫ్ మిడ్ -1 ప్లస్ అండ్ ఏఆర్ఆర్ ఆఫ్ మిడ్ +1. సో వీటి మధ్య సెర్చ్ చేస్తున్నాము. సెర్చింగ్, సో ఈ ముందు ఇంకొక స్టేట్మెంట్ అవుతుంది. సో సెర్చింగ్ బిట్వీన్ ఓకే. సో సెర్చింగ్ బిట్వీన్ అని వచ్చింది. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే రన్ చేస్తాను. నేను ఇప్పుడు రన్ చేసినట్టుగా మీరు చూసినట్లయితే ఫస్ట్ 3 and 5 మధ్యలో సెర్చ్ చేసింది. సో ఇక్కడ ఈ 3 and 5, సో మనకి ఇక్కడ మిడ్ వచ్చేసి 4 కాబట్టి 3 and 5 మధ్యలో సెర్చ్ చేసింది. అండ్ నెక్స్ట్ ఏం చేసింది అంటే సో ఈ సెకండ్ పార్ట్ లో ఈ సెకండ్ పార్ట్ లో 2 అనే ఎలిమెంట్ లేదు కాబట్టి ఈ ఫస్ట్ పార్ట్కి వెళ్ళిపోయింది. ఈ ఫస్ట్ పార్ట్ లో ఏం సెర్చ్ చేసింది? సో 1 and 3. సో ఈ రెండింటిని యాడ్ చేసి మళ్ళీ దీనికి మిడ్ వాల్యూ తీసుకొని ఈ 2 వాల్యూ ఇండెక్స్ నెంబర్ 1 దగ్గర ఉంది అని చెప్పి మనకి ఫైండ్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 కాకుండా ఇప్పుడు 6 సెర్చ్ చేశాను అనుకోండి. సో నేను ఇప్పుడు 6 సెర్చ్ చేస్తున్నా. సో 6 అనే ఎలిమెంట్ ని సెర్చ్ చేస్తే మీరు కనుక ఇప్పుడు చూసినట్టయితే సో ఫస్ట్ ఎలిమెంట్ 3 and 5. సో ఫస్ట్ ఈ మిడ్ వాల్యూనే తీసుకున్నది. ఆ తర్వాత ఏం చేసింది? 5 and 8. సో ఈ ఫస్ట్ పార్ట్ లో మన సెర్చ్ చేసే ఎలిమెంట్ లేదని చెప్పి ఈ పార్ట్ వదిలేసింది. తర్వాత ఈ పార్ట్ లో సెర్చ్ చేయడం స్టార్ట్ చేసింది. ఈ పార్ట్ లో ఏంటి? మళ్ళీ మనకు మిడ్ వాల్యూని ఫైండ్ చేస్తే ఆ మిడ్ వాల్యూలో మనకు కావాల్సిన వాల్యూ ఉంది కాబట్టి ఈ వాల్యూని మనకి ఈ ఇండెక్స్ వాల్యూని మనకి రిటర్న్ చేసింది అనమాట. సో ఇలా రాస్తుంది. సో ఈ ప్రింట్ స్టేట్మెంట్ లో కనుక మీరు చూసినట్టయితే నేను ఏం రాసా? మిడ్ వాల్యూకి -1. సో మిడ్ వాల్యూ ముందున్న నంబర్ అండ్ మిడ్ వాల్యూ తర్వాత ఉన్న నంబర్ కావాలి అని చెప్పి రాసా. సో ఈ మిడ్ వాల్యూ ముందున్న నంబర్ 3, తర్వాత ఉన్న వాల్యూ 5. సో ఇలా మనము
ఈ కోడ్‌ని మనం సింపుల్‌గా అర్థం చేసుకోవచ్చనమాట. సో, ప్రతి ఒక్క స్టెప్ ఏం జరుగుతుంది స్టెప్ బై స్టెప్ అని చెప్పి మనం చూసుకోవచ్చు. సో, నేను నెక్స్ట్ వీడియోలో లీనియర్ సెట్స్‌ని అండ్ బైనరీ సెట్స్‌ని కంపేర్ చేసి చూపిస్తాను నేను మీకు. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో గైస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.